నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన స్టేట్ లెవెల్ హాకీ క్రీడలు గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. అనారోగ్యంతో మృతి చెందిన మాజీ మందిర్ మహారాజ్ అంత్యక్రియలను పూర్తి చేసిన భక్తులు, వంద సంఖ్యలో పాల్గొన్న మహారాజ్ అభిమానులు. వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన డిఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు తరుగు లేకుండా కొనుగోలు చేయాలని వెల్లడి. విజయవంతంగా 64వ వారం స్వచ్ఛ భారత్ పాల్గొన్న ప్రజాప్రతినిధులు. శుభ్రమైన వీరభద్ర ఆలయం. నూతన బ్యాంకును ప్రారంభించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ప్రజలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచన. ఎంపీ కప్ తెలంగాణ హాకీ స్టేట్ లెవెల్ ఉమెన్ హాకీ క్రీడలు గత శుక్రవారం ప్రారంభమయ్యాయి. గెలుపొందిన జట్లకు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బహుమతులను అందజేశారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మినీ స్టేడియంలో ఎంపీ కప్ తెలంగాణ ఉమెన్స్ హాకీ క్రీడలను నిర్వహించారు. ఇందులో 8 జిల్లాల జట్లు పాల్గొన్నాయి. 3 రోజులుగా జరుగుతున్న క్రీడలు ఈ రోజుతో ముగిశాయి. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గెలుపొందిన రంగారెడ్డి జిల్లాకు మొదటి బహుమతి, హైదరాబాద్ జట్టుకు 2వ బహుమతి, నిజామాబాద్ జట్టుకు 3వ బహుమతులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుపోటములు సమానంగా తీసుకోవాలని, ఓటమి జట్టు నిరుత్సాహపడకుండా గెలుపు కోసం పోటీ పడాలని ఆయన సూచించారు. ఎందరో మహిళలు ఇంటర్నేషనల్ క్రీడలు ఆడి ప్రోత్సాహకాలు అందుకుంటున్నారని అన్నారు. క్రీడలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. నేను కూడా తెలంగాణ నుండి మొదటి టికెట్ పొంది గెలుపొందానని, మీరు కూడా ఆటల్లో రాణించి రాష్ట్రంలోనే మొదటి జట్టుగా నిలవాలని ఆయన సూచించారు. ఈ ముగింపు కార్యక్రమంలో తెలంగాణ హాకీ సంఘం కార్యదర్శి పద్మశ్రీ ముఖేష్ కుమార్, జిల్లా బాధ్యులు హనుమంత్ రెడ్డి గారు, విశాఖ గంగారెడ్డి, రమణ, సురేందర్, విద్యాసాగర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, ఎంపీపీ పోతు నర్సయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ ముత్కూరి లింగాగౌడ్, కౌన్సిలర్ కొక్కుల రమాకాంత్, జీవి నరసింహారెడ్డి, గుద్దేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులు మరి గీతకు ఒక చక్కని ప్రైజ్ బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. నుంచి ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ అంటే అన్నిట్లలో ముందంజలో ఉంది, ఆటలలో నంబర్ 1లో ఉంది. దాంతో పాటు క్రీడలకు పుట్టినిల్లు. ఆ క్రీడలలో హాకీకి మదర్ ప్లేస్ ఆర్మూర్ గా మేము భావిస్తాం. గతంలో చాలా మంది జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి హాకీ క్రీడాకారులు ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన సందర్భం తను గుర్తు చేస్తా ఉన్నాం. చాలా మంది అంటారు తెలంగాణ వస్తే ఏమొస్తుంది, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలతో పాటు మన క్రీడాకారులను గుర్తించుకుంటుంది ఈ ప్రభుత్వం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకే క్రీడల విషయంలో అనేక మందికి ప్రోత్సహిస్తూ ప్రోత్సాహ బహుమతులతో పాటు ఈ రోజు ఈ మినీ స్టేడియంకి ఒక 2 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిది ఈ సందర్భంగా తెలియజేస్తాం. హాకీ క్రీడలు నాకు తెలుసు సార్, ముఖేష్ గారు వేదిక పైనటువంటి మీరు అందరికి తెలుసు. దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది నేనైతే ఏ జిల్లాలో ఇవ్వలే. ఈ ప్రాంతంలో 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే మళ్ళా హాకీ క్రీడలు ఇక్కడ జరిగి రేపు హర్యానాలో జరగబోయే కార్యక్రమానికి మన రాష్ట్రం నుంచి రాష్ట్ర స్థాయి అన్ని జిల్లాల నుంచి క్రీడాకారుల ఎంపిక జరగడం, దానికి వేదిక ఆర్మూర్ కావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తాను. మరి మీరు ఇక్కడ నుంచి వచ్చిరు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి టికెట్ ఇక్కడ ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు ఇక్కడ మీరందరు ఇక్కడ ఈ టీమ్ గా తయారవుతారు కాబట్టి మీరు నేషనల్ లెవెల్లో కూడా గెలుపొందాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికి నేను కోరుకుంటాను. ఇట్ సేస్ ఐఎమ్ పాసిబుల్, అంతే కదమ్మా. కాబట్టి మరి ఏది కూడా కానిది లేదు కాబట్టి మీరు కూడా రాష్ట్రం నుంచి, జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి, దేశంలో నుంచి ప్రపంచంలో గొప్ప క్రీడాకారులుగా మారాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా రాజేందర్ అన్న ఒక మంచి అడ్వైజ్ చేసిండు. ఎస్, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
మన ఆట మన సంస్కృతులను కాపాడడానికి ఇప్పటికే అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. దానిలో భాగంగానే వారు చెప్పినట్టుగా ప్రతి స్కూల్కు గ్రౌండ్స్ కావాలా, ప్రతి స్కూళ్ళలో ఆటలు మ్యాండేటరీ చేయాలా, వాటితో పాటు ప్రోత్సాహక బహుమతులు కాదు వారికి ఆటలలో కూడా మార్క్స్ ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళమన్నారు. ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ సెషన్లో నేను అసెంబ్లీలో ఈ విషయాన్ని మాట్లాడతాను మీ తరఫున అని చెప్పి తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మొన్న కూడా వారు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చాలి. మన ఆటలు మన సంస్కృతి మనం ఏ విధంగా అనుకున్నామో అదే విధంగా మొదటి ప్రియారిటీ కింద తాగునీరు సాగునీరు ఇస్తా ఉన్నాం. తర్వాత నిధులను మళ్లించుకున్నాము ఉన్నాం. నియామకాలు దాదాపుగా ఇప్పటికే 50,000 పైన ఉద్యోగాలతో పాటు ఐటీ రంగంలో 40,000 కోట్ల పెట్టుబడి ఇప్పటికే వచ్చి ఉన్నది. దానితో ఇంకొక 5 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. ఆ నిధులు నియామకాలు అయిపోయినాయి. ఇంకా ప్రజా సంక్షేమం గురించి మీకు తెలుసు, మిషన్ భగీరథతో పాటు అనేక కార్యక్రమాలను కొనసాగిస్తా ఉన్నాం. మిషన్ కాకతీయ గాని ప్రతి గ్రామాన చెరువులు బాగు చేసుకోవడంతో పాటు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి విద్యార్థుల విషయంలో వెల్ఫేర్ హాస్టల్ కానీ వెల్ఫేర్ కాలేజీలు కానీ వాటితో పాటు హాస్టళ్లలో విద్యార్థులు ఉంటే వారికి సన్న బియ్యం ఇవ్వడం కానీ ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేస్తూ క్రీడాకారులకు కూడా అనేక ప్రోత్సాహక బహుమతులు ఇస్తూ ఈ ప్రాంతంలో ఎండల సౌందర్యంతో పాటు సానియా మిర్జా వరకు ప్రతి ఒక్కరికి ప్రోత్సాహ బహుమతులను ఇస్తూ మరి ఆటలను తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే ఏ విధంగా అయితే ఈ రాష్ట్రం అభివృద్ధిలో ఆర్థిక అభివృద్ధిలో నంబర్ 1 రాష్ట్రంగా మరి ప్రజా సంక్షేమ పథకాల్లో నంబర్ 1 రాష్ట్రంగా ఏ విధంగా ఉంచిండ్రో అదే విధంగా ఖచ్చితంగా ఆటల విషయంలో కూడా నంబర్ 1 రాష్ట్రంగా ఉండబోవడానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి గత 27 సంవత్సరాలుగా నివాసం ఉండి మాజీ మందిర్లో పూజలు నిర్వహించి అనారోగ్యంతో మృతి చెందిన మాజీ మందిర్ మహారాజ్ అంత్యక్రియలు భక్తులు అభిమానులు పూర్తి చేశారు. ఆర్మూర్ పట్టణంలోని సిద్ధేశ్వర గుట్టపై ఉన్న మాజీ మందిరంను ఏర్పాటు చేసి గత 27 సంవత్సరాలుగా పూజలు చేసి ప్రజల అభిమానం పొంది ప్రజల్లో మంచి పేరును సంపాదించారు. ఈ మహారాజ్ 27 సంవత్సరాల నుండి గుట్టపై నుండి ఒక్కసారి కూడా కిందికి దిగకుండా మందిరంలోనే గడపడం విశేషం. పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాన్ని పంచేవాడు. పండుగలకు భక్తులు ఇచ్చిన కానుకలతో అన్నదాన కార్యక్రమం చేసేవాడు. భక్తులకు అత్యంత సన్నిహితుడిగా మెదిలేవాడు. అనారోగ్యంతో మరణించడంతో అంత్యక్రియలకు భక్తులు వందలాదిగా తరలివచ్చారు. మహారాజ్ ఇక లేడనే వార్తను జీర్ణించుకోలేక శోక సముద్రంలో మునిగిపోయారు. మందిరం పరిసరాల్లోనే దహన సంస్కారాలు చేశారు. ఈ దహన సంస్కారాల్లో భక్తులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. अगर किसी पे अगर रह गया या किसी जगह पे या कोई पैसा छुपा के रखे तो उसमें या कोई सोना छुपा के रखे तो उसमें या किसी के ऊपर प्रेम रहा तो भूत प्रेत पिशाच साकिनी डाकिनी न होकर वह उनके आत्मा को स्वर्ग में रखे, किसी को तकलीफ न दे, ये हम प्रार्थना कर रहे हैं। तो रे चक्रा गच्छा वाता नाजिदन जगच्छ चपति च धर्म च स्वाहा सोमा एके बेपक तेगत केतप ते स्वाहा चित्ते ऋता ऋत जाता ऋता व स्वाहा। వేల్పూర్ మండలంలోని మోతే గ్రామం ఐకేపీ కొనుగోలు కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. డిఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ చేశారు. ధాన్యం కల్తీ లేకుండా ఉంటే తరుగు లేకుండా కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. వేల్పూర్ మండలంలోని మోతే గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. డిఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ చేశారు. ధాన్య తూకం వేస్తున్న తీరును పరిశీలించారు. ధాన్యం తీరుని పరిశీలించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి ప్రభుత్వం 1510 రూపాయలు నిర్ణయించిందని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే నేరుగా వచ్చి విక్రయించాలని, ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో ఆన్లైన్ ద్వారా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని, దీనికి గ్రామ వీఆర్ఓకు పట్టా పాస్బుక్
ఆధార్, బ్యాంక్ అకౌంట్ జిరాక్సులు అందజేయాలని ఆయన అన్నారు. 1 కిలో కూడా తరుగు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రజిత బాలరాజ్, ఏపీఎం రఘురాం, ఐకేపీసీసీ రవి, రైతులు బంగ్లా నర్సారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆలయానికి అడ్డంగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి స్వచ్ఛ భారత్లో భాగంగా శుభ్రం చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వచ్ఛ భారత్ కమిటీ సభ్యులు శుభ్రం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ 64వ వారం విజయవంతమయ్యింది. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పాత బస్టాండ్ వీరభద్ర ఆలయం వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఆలయ ప్రాంగణం వద్ద పెరిగిన పిచ్చి మొక్కలను, ముళ్ల పొదలను సొంతంగా సమకూర్చుకున్న కట్టర్లు, కొడవళ్లతో, పారల సహాయంతో శుభ్రం చేశారు. సుమారు 3 గంటల పాటు శ్రమించి శుభ్రం చేశారు. గుడికి భక్తులు వెళ్లడానికి ఇబ్బందిగా ఉండేదని, పాముల సంచారం అధికంగా ఉండేదని, భయాందోళనంగా ఉండేదని అంటున్నారు. స్వచ్ఛ భారత్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ లో ప్రతి ఒక్కరూ పాల్గొని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజల్లో అవగాహన కార్యక్రమం కోసమే స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రధానమంత్రి మోడీ ప్రారంభించారని, మన దేశంలోనే కాకుండా పొరుగు దేశాల వారు సైతం ఇదే పద్ధతి అవలంబిస్తున్నారని వారు అన్నారు. శుభ్రత ఉంటేనే ఆరోగ్యం ఆనందమయం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూజ నరేందర్, కర్తన్ మధు, విజయ్, దేవేందర్ రెడ్డి, రవి, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం మార్కండేయ మందిరం, వీరభద్రుడి మందిరంలో ఈరోజు నిర్మించడం జరిగింది. గత 64 వారాల నుంచి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి వారం ఏదో ఒక మందిరాన్ని ఎంచుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆర్మూర్, స్వచ్ఛ మందిరాలన్న నినాదంతో ఈ ప్రతి వారం అన్ని మందిర ఆవరణలను శుభ్రపరుస్తూ హిందూ వాహిని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. అలాగే ఏ కాలనీలో ఉన్న మందిరానికి వెళ్ళినా అక్కడి యూత్ కానీ పెద్దలు కానీ ఎంకరేజ్ చేస్తుంటే మాకు చాలా ఉత్సాహంగా ఉంది. ఈ ఉత్సాహం ఇలా సాగుతుంటే ఈ కార్యక్రమాన్ని ఇంకా చాలా రోజులు ఇలా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాం. హిందూ వాహిని ఆధ్వర్యంలో ఈ వారం 64వ వారం విజయవంతంగా శ్రీ వీరభద్ర టెంపుల్ పాత బస్టాండ్గా ఆనుకొని ఉంటుంది, ప్రముఖ దేవాలయం. అలాగే హిందూ వాహిని స్వచ్ఛ భారత్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఆర్మూర్లోని అన్ని హిందూ దేవాలయాలు చేయడం జరుగుతుంది. అలాగే ముందు వారాల్లో కూడా ప్రతి హిందూ దేవాలయాల్లో కూడా చేస్తాము. అలాగే వార్లలో కూడా దేవాలయాలు ఏదైతే కమిటీ ఉన్నాయో వారు కూడా ముంగడికి వచ్చి మాకు చెప్తే ఆ కమిటీలో ఆధ్వర్యంలో అక్కడ ఉన్న దేవాలయాలు కూడా చేస్తాం. అలాగే శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో ప్రతి పౌర్ణమి అన్నదాన కార్యక్రమం జరపడుతుంది. మా హిందూ వాహిని ఆధ్వర్యంలో ఎవరైనా ఆసక్తి ఉన్న భక్తులు అన్నదానికి సహాయ సహకారం అందించాలని చెప్పి హిందూ వాహిని దొరుకుతున్నాం. జై హిందూ వాహిని, జై నరేంద్ర మోడీ. ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామంలో నూతనంగా గాయత్రి కో ఆపరేటివ్ బ్యాంకును ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రారంభించారు. ప్రజలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామంలో నూతన గాయత్రి బ్యాంకును ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయనకు బ్యాంక్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ప్రజల సౌకర్యార్థం కోసం గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ ప్రారంభించారని, ఒకప్పుడు 25 లక్షలతో ప్రారంభించిన బ్యాంక్ ఈ రోజు 405 కోట్లకు అభివృద్ధి చెందినదని, విరామం లేకుండా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు బ్యాంకు పనులు కొనసాగించడం ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని, ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బ్యాంక్ చైర్మన్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 17వ బ్యాచ్ నిరంతరంగా కొనసాగుతున్నాయని, 18వ బ్రాంచ్గా ఆర్మూర్లో ప్రారంభించామని, గత సంవత్సరం ఈ సంవత్సరం స్కాచ్ అవార్డులు పొందామని, ప్రజలకు, రైతులకు అందుబాటులో ఉండి పనిచేస్తామని ప్రజలు, రైతులు సహకరించాలని కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్, సర్పంచ్ రవిగౌడ్, కౌన్సిలర్లు కొక్కుల రమాకాంత్, గుద్దేటి రమేష్, కో ఆప్షన్ మెంబర్ పోల మధుకర్ తదితరులు పాల్గొన్నారు. ఓం యజ్ఞాయ వైశ్రవణాయ ధనధాన్యం సమృద్ధిం దేహే రుద్రాయ స్వాహా. రుద్రాయ నమః.
తెలంగాణలో పుట్టి గతంలో కరీంనగర్ జిల్లాలోనే అనేక బ్రాంచులు గల ఈ గాయత్రి బ్యాంక్ ఈరోజు ప్రజల సౌకర్యార్థం కోసం, రైతుల సౌకర్యార్థం కోసం మరి ఆర్మూర్ నియోజకవర్గంలో ఈ నిర్వహణ కొనసాగించడం చాలా ఆర్మూర్ ప్రజలకు మరి నిజంగా కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అంటే అనేక సౌకర్యాలు కొన్ని బ్యాంకులతో పాటు ఇంకొన్ని బ్యాంకులు రావడం వల్ల ప్రజలకు అందుబాటులో బ్యాంకుల సౌకర్యం ఉండడం, వాటితో పాటు కేవలం 25 లక్షల రూపాయలతో ప్రారంభమైనటువంటి ఈ బ్యాంకు ఈరోజు 450 కోట్ల రూపాయల టర్నోవర్తో ఏ బ్యాంకు లేని విధంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మరి దాదాపుగా 14-15 గంటల పరిదినాలను వారు చేస్తూ ఉన్నారు. లంచ్ బ్రేక్ లేకుండా కూడా ప్రజల సౌకర్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రజలందరూ మరి ఇట్లాంటి బ్యాంకులను విశ్వసించాల్సింది వారు కోరుతా ఉన్నాం. దాంతోపాటు రానున్న రోజుల్లో వారికి అన్ని రకాలుగా సహాయ సహకార్యాలు ఏమైనా ఉంటే ఎమ్మెల్యే తరఫున నా తరఫున మరి ఖచ్చితంగా వారికి అందజేస్తారని చెప్తే చేస్తారు. మరి ఇన్ని దాదాపుగా 18-20 సంవత్సరాల తర్వాత ఆర్మూర్ నియోజకవర్గంలో ఇట్లాంటి బ్యాంకులు రావడం ప్రజలకు చాలా సౌకర్యంగా భావిస్తున్నారు. కాబట్టి వారికి కూడా వారి యొక్క కృషికి వారు 25 లక్షలతో ప్రారంభమైన 450 కోట్లతో ఎదిగినటువంటి వారి సంస్థకు, గాయత్రి బ్యాంక్ ఎంప్లాయీస్కి, అధికారులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మొట్టమొదట 2000 సంవత్సరంలో జగిత్యాల పట్టణంలో స్థాపించడం జరిగింది. అప్పుడు కేవలం 25 లక్షల పెట్టుబడితో 1000 మంది వాటాదారులతో ఈ బ్యాంకును స్థాపించడం జరిగింది. ఆ తర్వాత జగిత్యాల పట్టణ ప్రజలు మమ్మల్ని విశ్వసించి మా మీద అపారమైన విశ్వాసాన్ని ఉంచి ఈరోజు 16 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో 467 కోట్ల బిజినెస్తో తెలంగాణలో కాకుండా మొత్తం భారతదేశంలో #1 బ్యాంక్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు 2014లో మాకు బెస్ట్ బ్యాంక్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్కాచ్ అవార్డు అని తెలంగాణ ప్రభుత్వానికి ఢిల్లీ వాళ్ళు స్కాచ్ అవార్డ్స్ ప్రకటించారు బెస్ట్ రాష్ట్రంగా. సేమ్ అదే కంపెనీ వాళ్ళు మాకు కూడా బెస్ట్ బ్యాంక్ అవార్డుగా 2015లో మళ్ళీ 2016లో 2 సార్లు మాకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా జగిత్యాల పట్టణ ప్రజలే కాకుండా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మా బ్రాంచెస్ ఓపెన్ చేయడం జరిగింది. మంచిర్యాలలో ఉంది. ప్రతి జిల్లాలో ఈ తెలంగాణలో పాత జిల్లాలో ప్రతి జిల్లాలో మా బ్రాంచ్ను స్థాపించడం జరిగింది. ఈరోజు ఆర్మూర్ బ్రాంచ్ను స్థాపిస్తున్నాము. అదేవిధంగా మా దగ్గర ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు బిజినెస్ అవర్ స్టార్ట్ ఉంటుంది. మధ్యలో విరామం ఉండకుండా పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మీరు ఎప్పుడైనా వచ్చి మీ సేవలను వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మా దగ్గర హెల్ప్ డెస్క్ పెట్టినాము. అన్ఎడ్యుకేటెడ్స్ ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా మా హెల్ప్ డెస్క్ వాళ్ళు ప్రతిదీ ఇక్కడ ఉండి వాళ్ళను 5 నిమిషాల లోపల వాళ్ళ పని చేపించి పంపించే బాధ్యత తీసుకొని వాళ్ళు 5 నిమిషాల లోపలనే మీ కార్యక్రమాలన్నీ ముగించే ఫెసిలిటీ మా దగ్గర ఉంది ఇక్కడ. అలాగే మొబైల్ బ్యాంకింగ్ ఉంది, ఆర్టీజీఎస్ ఉంది. మన నేషనల్ బ్యాంకు ధీటుగా మా దగ్గర ప్రతి సేవలు వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. మా దగ్గర ప్రతి బ్యాంకులో ఏటీఎం బుక్ కూడా ఉంది. ఏటీఎం మా కార్డుతో ఎనీ బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేయొచ్చు. ఎనీ బ్యాంకు ఏటీఎం నుంచి మా ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉంది. పూర్తి భారతదేశంలో ఎక్కడైనా కానీ మా ఏటీఎం కార్డును వినియోగించుకోవచ్చు. ఆర్మూర్ పట్టణంలోని స్థానిక కుమార్ నారాయణ్ భవన్లో నేడు పీడీఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థి అమరవీరుల వర్ధంతి సభను నిర్వహించారు. సభకు పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి సుమన్ అధ్యక్షతన జరిగింది. అమరవీరుల వర్ధంతి సభకు అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి సుమన్ మాట్లాడుతూ ఉస్మానియా పోరుకెరటం ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్త బలమైన నిర్మాణానికి కృషి చేసిన జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, శ్రీపాద శ్రీహరి తదితర ఉద్యమ నాయకులను ఎమర్జెన్సీ కాలంలో ప్రభుత్వ బూటకపు ఎన్కౌంటర్లు చేసిందని ఆయన అన్నారు. పీడీఎస్యు అనుక్షణం విద్యార్థుల విద్యారంగ సమస్యలపై ఉద్యమిస్తుందని, మోడీ ప్రభుత్వ మతోన్మాద దాడులపై ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకతను మళ్లించడానికే యుద్ధోన్మాద వైఖరిని అవలంబిస్తుందని ఆయన విమర్శించారు. ఈ వర్ధంతి సభలో నరేందర్, సంతోష్, దుర్గా ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముగిసిన స్టేట్ లెవెల్ హాకీ క్రీడలు, గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.
అనారోగ్యంతో మృతి చెందిన మాజీ మందిర్ మహారాజ్ అంత్యక్రియలను పూర్తి చేసిన భక్తులు వంద సంఖ్యలో పాల్గొన్న మహారాజ్ అభిమానులు. వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన డిఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు తరుగు లేకుండా కొనుగోలు చేయాలని వెల్లడి. విజయవంతంగా 64వ వారం స్వచ్ఛ భారత్ పాల్గొన్న ప్రజాప్రతినిధులు. శుభ్రమైన వీరభద్ర ఆలయం. నూతన బ్యాంకును ప్రారంభించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రజలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.